ఈరోజు మునక్కాయతో ఒక స్పెషల్ వంటకం అనేది చేసి చూపించబోతున్నారు. అది ఏ విధంగా ఉంటుందో చేసి మనకి చూపిస్తారు. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి. నేను 4 మునక్కాయలు తీసుకున్నాను. శుభ్రంగా నేను కట్ చేసి ముక్కలు చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాను. దీని తయారీ విధానానికి కావాల్సినటువన్నీ కూడా నేను చూపిస్తాను. చూడండి, పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకున్నాను, చిన్న పీస్ కట్ చేసుకున్నాను. అలాగే దానికి తగిన 4 టమాటా మిక్సీకి వేసుకున్నాను. టమాటా పేస్ట్. ఇది 3 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. అల్లము వెల్లుల్లి రెండు కలిపిన పేస్ట్. ఓకే. కారం 1 టీ స్పూను, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇది పాలతో చేస్తున్నాను. చాలా రకాలుగా చేస్తారు కాబట్టి దీంట్లో మునక్కాడల్లో పాలు వేసి ఈరోజు మనకి చేసి చూపిస్తున్నారు. అంటే మనం మునక్కాయ వేపుడు, తాలింపు, సాంబార్లు అన్నీ చేసుకుంటాం కదా. అదేవిధంగా ఈరోజు పాలతో చేస్తే ఏ విధంగా వస్తుందో, ఎలా చేయాలో మనకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు తొందరగా కావాలంటే మునక్కాయ కొంచెం ఉడకబెట్టుకోవాలి. లేదు మనకు లేట్ అయినా పర్వాలేదంటే మనం తాలింపులు అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం నేను అర్జెంట్ కాబట్టి నేను కొంచెం ఉడకబెట్టుకుంటున్నాను. గ్యాస్ వెలిగించాను, మునక్కాడలు దిబ్బే వేసాను. తగినంత వాటర్ వేస్తున్నాను. నేను ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, లిమిటెడ్గా వాటర్ వేసుకోవాలి. అది త్వరగా బాయిల్ అవుతుంది. అప్పుడు బాయిల్ అయిన వెంటనే దీని కుకింగ్ కర్రీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని ఈ మెథడ్, ఈ ప్రాసెస్లో మనం చేస్తున్నాం. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇది మురుంగ తమిళ్ ఇచ్చి బాండలు పెట్టాను. బాండలు వేడైనాక ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేస్తున్నాను. నేను 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే మునక్కాయ ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 4 చూసారా, 4 వేస్తున్నాం. చూడండి, 4 పోపు గింజలు పోపు వేసుకోవాలి. ఇన్ని పాలతో చేయబట్టి పిల్లలు బాగా తింటారు. మునక్కాయ బాగుంటుంది. మునక్కాయ పక్క బాయిల్ చేస్తున్నాను. మునక్కాయ పొయ్యి మీద బాయిల్ చేస్తున్నాను. ఒక దాని మీద తాలింపు పెడుతున్నాను. వేస్తున్నాను. చూడండి, ఆనియన్, కరివేపాకు, ఆనియన్, పెద్ద ఆనియన్ ఒక సన్నగా కట్ చేసుకున్నాను. ఇది వేస్తున్నాను. ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా వేసుకోవాలి. ఆనియన్లోకి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది. లేట్ అనేది ఉండకుండా ఫాస్ట్ ప్రాసెస్ ఇది. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది స్పీడ్గా కుక్ అవుతుంది. కొంచెం పసుపు వేసారు. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసారు. అట్లయితే కొంచెం త్వరగా మగ్గుతుందని వేసాను. ఇలాగా ఒకవేళ సన్నగా అయిపోవాలి. కొంచెం కలర్ మార్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. దీన్ని పచ్చి వాసన అలాగే వాడాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గితే మంచిగా ఉంటుంది. పాలు ఇప్పుడే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది వాసన. ఇప్పుడు టమోటా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. 4 టమాటాలు మిక్సీకి వేసుకున్నాను. ఇలాగ పేస్ట్గా చేసుకున్నాను. వేస్తున్నాను. పాలు పోసి మనం మునక్కాయ చేసేదాని వల్ల మునక్కాయ మంచిది మనకు, అలాగే పాలు మంచిది. కాబట్టి మనం రకరకాలుగా చేసుకుంటాం కాబట్టి ఇది ఇంకా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిది.
ఎందుకంటే పాలు పిల్లలు తాగాలంటే కూడా బాధపడతాడు. ఈ మాదిరిలా కూరల్లో మనం యాడ్ చేస్తే, కర్రీస్లో యాడ్ చేస్తే పిల్లలు పుష్టిగా తింటారు కాబట్టి మనం తింటాం కాబట్టి మనకు బాగుంటుంది. ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అట్లా పాల వల్ల పుష్టికరంగా బలం ఉంటుంది కాబట్టి పాలతో మనం తింటే మంచిది. ఆహారంలో పాలు కలుపుకుంటే పాల వల్ల వచ్చే బలం మనకు తెలియని రీతిగా బలం వస్తుంది. పాలు కుక్ అయితే బాగుంటుంది. 1 నిమిషం నేను మూత పెడుతున్నాను. కొంచెం మూత పెట్టినాక కుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ ఆయిల్ 5 నిమిషాలు ఉంచాను, మూత తీస్తున్నాను. ఇలా చూడండి, ఇలాగా బాగా బాయిల్ అయింది. ఇలాగ కుక్ అయినాక నేను కారపొడి వేస్తున్నాను. చూడండి, కారపొడి, ధనియాల పొడి వేసాను. అలాగే కల్లుపు వాడండి కూరలోకి. సాల్ట్ వచ్చి మామూలుగా తొందరగా ఉండేదానికి సాల్ట్ వాడండి. ఈ కల్లుపు వల్ల మంచిది. కల్లుపు వేసాను నేను, దాంట్లో ఆఫ్ వేసాను, దీంట్లో ఆఫ్ వేసాను. అలాగా కల్లుపు వల్ల కూడా మంచిది. సాల్ట్ వల్ల కన్నా కల్లుపు మంచిది కాబట్టి కల్లుపు వాడండి. అలా గరం మసాలా పొడి చెప్పాను కదా, చిటికెడు గరం మసాలా పొడి వేస్తున్నాను. అలాగా మనం ఈ గరం మసాలా మామూలుగా ప్యాకెట్లోదా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారా? నేను ఓన్గా చేసుకుంటాను ప్రస్తుతానికి. నేను ఇప్పుడైతే అలాగా కుక్ అయ్యింది. మనకు కారం అన్నీ వేసేసాను, ఉప్పు అంతా. చూడండి, ఇలా కుక్ అయినాక ఇప్పుడు వీటిలో కొంచెం మనకు తొందరగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదు మనకు లేట్ అయినా పర్వాలేదు అన్నప్పుడు తాలింపులోనే వేసుకోవచ్చు. 4 టమాటాలు, 1 పెద్ద ఆనియను, 1 టీ స్పూను, చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి అంతా నేను లిమిట్గా వేసుకున్నాను. ఎందుకంటే మనం ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కాబట్టి కారాలు, ఉప్పులు అన్నీ కూడా మనం లిమిట్గా తింటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనం ఇప్పుడు పరిస్థితుల్లో ఆరోగ్యం బాగుండటం లేదు కాబట్టి మనం చేసుకున్న ఆహారంలో కూడా ఆరోగ్యం ఉంటుంది. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి మనం తినే తిండిలో కూడా కొంచెం ఆరోగ్యం మనకు వస్తుంది. మనం ఎక్కువగా కారం, ఎక్కువగా పులుపులు అవన్నీ తినకుండా లిమిట్గా, అన్నీ లిమిట్గా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం ఎంతో కష్టపడి వండుకుంటున్నాం కాబట్టి మంచిగా వండుకొని తిన్నాం, మంచిగా శుభ్రంగా చేసుకున్నాం, అన్ని లిమిట్లో వేసుకొని చేసుకున్నాం. వేస్తున్నాను చూడండి, వాటర్ కొంచెం వేస్తున్నాను. నాకు వాటర్ పోస్తేనే బాగుంటుందని పోస్తున్నాను. అలాగ పాలు ఇప్పుడు పోయిను, దించుకునేటప్పుడు పాలు పోస్తాను. కొంచెంసేపు ఇలాగే కుక్ అవ్వాలి. 1 2 నిమిషాలు కుక్ అయిందంటే లాస్ట్లో పాలు వేస్తాను. అన్నీ ఫస్ట్ కానించి చూడండి, ఆడాడ కుక్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వంటలో మీకు నచ్చితే మీరు చేసి తిని చూసి మాకు కామెంట్ పెట్టచ్చు, లైక్ చేయొచ్చు. మీరు తినండి, మీ దగ్గర ఉంటే మేము కూడా ఆరోగ్యం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా బాయిల్ అయిన తర్వాత ఈ కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటాము.